హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ LuckyRJ22 అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మీరు తమ్నేల్ చూసే ఉంటారు. కంప్లీట్లీ ఈఎస్ఐ మెటర్నిటీ లీవ్ గురించి అండి. నేనేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అండ్ అది ఎలిజిబిలిటీ ఏంటి అండ్ ఎప్పటి నుంచి మనకి మెటర్నిటీ లీవ్స్ అనేది ఇస్తారు అని చెప్పేసి ఈ వ్లాగ్. నాకు ఈఎస్ఐ గురించి తెలీదు, బట్ నేను తెలుసుకున్నాను. నాకు కొలీగ్స్ వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఈ ఈఎస్ఐ గురించి. ఫస్ట్ వచ్చేసి నేనేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది చెప్తాను. యాక్చువల్గా నేను పాత ఆఫీస్ నుంచి అంటే చేసే ఆఫీస్ నుంచి రిజైన్ చేసేసి కొత్త ఆఫీస్కి అయితే వెళ్ళాను అనమాట. మంచి ప్యాకేజ్ ఉంది అది అని చెప్పేసి అంటే నేను వెళ్ళాను. సో నేను వెళ్ళేసరికి ప్రెగ్నెంట్, అది నాకు తెలియదు. వెళ్ళిన 2 monthsకేమో జాయిన్ అయిన 2 monthsకేమో నాకు తెలిసింది నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి. యాక్చువల్లీ అది కొత్త ఆఫీసు, అప్పుడే ఓపెన్ చేశారు. సో మెటర్నిటీ లీవ్స్ ఉంటాయా అనేది డౌట్. సో రిజైన్ చేసేద్దాంలే అందులో అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకైనా మంచిలో ఒకసారి అడుగుదాం హెచ్ఆర్స్ అని చెప్పేసి అయితే అడిగాను. నేను 4th monthలో ఉన్నప్పుడైతే అడిగాను. సో ఇలా నేను ప్రెగ్నెంట్, మనకి ఆఫీస్ తరపు నుంచి మెటర్నిటీ లీవ్స్ ఉంటాయా అని చెప్పేసి అయితే అడిగాను. మా సార్ వచ్చేసి అయితే లేవని చెప్పేసి అని అన్నారు. నేను కనుక్కొని చెప్తాను అని చెప్పేసి అన్నారు. తర్వాత అయితే లేవు అని చెప్పేసి అన్నారు. బట్ నాకు నీకు ఈఎస్ఐ కట్ అవుతుంది కదా, ఈఎస్ఐ తరపు నుంచి మెటర్నిటీ లీవ్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి అన్నారు. అమ్మయ్య అని చెప్పేసి అనుకున్నాను. బట్ నాకు ప్రాబ్లం ఏమొచ్చింది అంటే అంటే మనము జాయిన్ అయ్యేటప్పుడు ఫామ్లో అన్ని డీటెయిల్స్ రాస్తాం కదా, పిఎఫ్ డీటెయిల్స్, ఈఎస్ఐది. నాకు కొత్త ఆఫీస్లో ఏం చేశారంటే పిఎఫ్ నెంబర్ అదే పెట్టారు, పాతది కంటిన్యూ పెట్టారు. బట్ ఈఎస్ఐ నెంబర్ మాత్రం వేరే పెట్టారు, అంటే కొత్తది క్రియేట్ చేసి పెట్టారు. ఈ విషయం నాకు తెలియదు, ఎందుకంటే నాకు జీరో నాలెడ్జ్ ఈఎస్ఐ గురించి. దానికంటూ కొన్ని ఉంటాయి అన్నమాట, అవి నాకు తెలీదు. సరే అని చెప్పేసి నాకు మా హెచ్ఆర్ సార్ ఒక ఫామ్ ఇచ్చారు. అది తీసుకెళ్ళి నువ్వు చెక్ చేయించుకో, నీకు వాళ్ళు మెటర్నిటీ లీవ్ ఇస్తారు అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి హెచ్ఆర్ సార్ ఇచ్చిన మీకు చూపిస్తాను. అది అంటే అప్పట్లో కార్డ్ టైప్స్ ఉండే అనమాట. అంటే మా అన్నయ్యకు ఉండే, నాకు కొంచెం ఐడియా ఉంది. కార్డ్ టైప్లో ఈఎస్ఐ కార్డ్ అనేది ఉండేది. ఇప్పుడు జస్ట్ ఒక పేపర్ మీద ఇస్తున్నారు అంతే. మన కంపెనీ స్టాంప్ ఉంటుంది. ఆ పేపర్ తీసుకొని డిస్పెన్సరీకి వెళ్తే వాళ్ళు చెప్తారు అని చెప్పేసి అన్నారు. డిస్పెన్సరీకి వెళ్ళాను, అలా చెక్ చేయించుకున్నాను. బట్ మనకి ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చి సనత్ నగర్ అండ్ నాచారము. డిస్పెన్సరీ చెక్ చేయించుకొని నాచారంకి వెళ్ళాను. నాచారంకి వెళ్తే వాళ్ళు ఉండి ఈ డిస్పెన్సరీది ఈ హాస్పిటల్కి రాదు, నువ్వు సనత్ నగర్కి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. దేవుడా ఇదేం ప్రాబ్లము అని చెప్పేసి అనుకున్నాను. సరే అని చెప్పేసి మళ్ళీ మా హెచ్ఆర్ని కన్సల్ట్ అయ్యి నాకు అంటే సరౌండింగ్ డిస్పెన్సరీ ఇవ్వండి, నేను నాచారంలోనే చెక్ చేయించుకుంటాను, నేను అంత లాంగ్ అయితే నేను వెళ్ళలేను అని చెప్పేసి చెప్పాను. సరే అని చెప్పేసి డిస్పెన్సరీ మార్చారు. డిస్పెన్సరీ అయిపోయాక నేను చెకప్కి అయితే వెళ్ళాను. చెకప్కి వెళ్ళాను, బాగానే ఉంది. అక్కడ మనకి ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళాక ఎలిజిబిలిటీ లెటర్ అడుగుతారు కంపల్సరీ. ఎలిజిబిలిటీ మనకి ఏమేమి ఎలిజిబిలిటీ ఉంటాయి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఆ ఫామ్ అయితే అడిగారు. బట్ ఆ ఎలిజిబిలిటీ ఫామ్ కూడా మనకి హాస్పిటల్లోనే ఇస్తారండి. ఆ ఎలిజిబిలిటీ ఫామ్లో నాకు మెటర్నిటీ లీవ్స్ నో అని వచ్చింది. మళ్ళీ అదొక పెద్ద షాక్. అదేంటి ఎందుకు నో వచ్చింది అని చెప్పేసి అంటే, మనకి ఈఎస్ఐ వాళ్ళకి ఒక సర్టెన్ పీరియడ్ అనేది ఉంటుంది అనమాట. ఈ మంత్ నుంచి ఈ మంత్ వరకు ఈఎస్ఐ కట్ అవ్వాలి. నువ్వు ఎక్కడన్నా చెయ్యి, ఏ ఆఫీస్లోన్నా చెయ్యి, కంపెనీ తరపు నీకు వాళ్ళకి సంబంధం ఉండదు. అంటే నువ్వు ఈ కంపెనీలో 1 year చేస్తేనే నీకు ఈఎస్ఐ మెటర్నిటీ లీవ్ ఉంటుంది అని చెప్పేసి లేదు. వాళ్ళకు ఒక పీరియడ్ అనేది ఉంటుంది. ఆ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు నీకు ఈఎస్ఐ కట్ అయి ఉండాలి. ఉంటే నీకు ఎలిజిబిలిటీ వచ్చినట్టు. అంటే అది మినిమం 6 months ఉంటుంది. ఆ 6 months కట్ అయి ఉండాలి. నాకు పాత ఆఫీస్లో 6 months కంపల్సరీ కట్ అయింది. కొత్త ఆఫీస్కి వచ్చేసరికి నాకు కొత్త ఈఎస్ఐ నెంబర్ పెట్టేసరికి నాకు ఈఎస్ఐ కొత్త నెంబర్ పెట్టేసరికి అక్కడ వర్కింగ్ డేస్ వచ్చేసి 24 days అని చూపిస్తుంది. నేను వాళ్ళని క్వశ్చన్ చేశాను, ఏంటి ఇది 24 days నేను చేయబట్టి 1 year అవుతుంది, నాకు 1 year నుంచి ఈఎస్ఐ కట్ అవుతుంది, నాకు ఎందుకు ఎలిజిబిలిటీ లేదు అని చెప్పేసి వాళ్ళని అడిగాను. అడిగితే మీ హెచ్ఆర్ సార్ని ఒకసారి అడగండి అమ్మా అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి మళ్ళీ ఫామ్ అంతా చెక్ చేసుకొని పాత ఆఫీస్కి కాల్ చేసి, సార్ ఇలా నాకు ఎలిజిబిలిటీ లేదంటున్నారు, నాకు ఈఎస్ఐ కట్ అవుతుంది కదా అని చెప్పేసి పాత హెచ్ఆర్ని అడిగితే ఆయన స్క్రీన్ షాట్స్ పెట్టారు. లేదమ్మా నీకు కట్ అయింది, 6 months నుంచి నీకు కట్ అయింది, నీకు ఎలిజిబిలిటీ రావాలి, ఎందుకు రావట్లేదు అని చెప్పేసి. తర్వాత చెక్ చేస్తే ఏమొచ్చింది అంటే పాత ఈఎస్ఐ నెంబర్ కంటిన్యూ లేదు, నాకు కొత్త ఈఎస్ఐ నెంబర్ కంటిన్యూ అయింది. సో దానివల్ల మెటర్నిటీ లీవ్ రాలేదు. సో మళ్ళీ అది చేంజ్ చేయాలి. దాన్ని చేంజ్ చేయడానికి ఒక 1 month పట్టింది. అంటే డిస్పెన్సరీ చేంజ్ చేయడానికి 1 week పట్టింది.
ఈ ఏమంటే ఈఎస్ఐ కొత్త దాని నుంచి పాతది కంటిన్యూ చేయడానికి 1 మంత్ పట్టింది. మళ్ళీ తర్వాత ఇంకేం ప్రాబ్లం వచ్చింది అంటే ఈఎస్ఐ దాంట్లో వాళ్ళకి ఏంటంటే హస్బెండ్ నేమ్ ఇంక్లూడ్ అయి ఉండాలి. హస్బెండ్ నేమ్ ఇంక్లూడ్ అయ్యి లేదు. మళ్ళీ దానికి ఒక 1 మంత్ పట్టింది. ఫైనల్ నేను అనుకున్నాను ఈ బాధ అంతా నాకు ఎందుకులే, రిజైన్ చేసేద్దాంలే ఇంకా అదే అని చెప్పేసి అనుకున్నాను. మా హస్బెండ్ కూడా ఇంక వదిలేసే, లైట్ తీసుకో, మెటర్నిటీ లీవ్స్ రావు ఏం లేదని చెప్పేసి అన్నాడు. లేదు కంపల్సరీ నేను అంటే అప్పటికే నాకు 6th 7th మంత్ వచ్చేసింది. నేను ఎందుకు వదులుకోవాలి, ఇంతవరకు కష్టపడుకుంటూ వచ్చా అంటే మీకు చెప్తుంటే మీకు సింపుల్గా అనిపిస్తుండొచ్చు. కాకపోతే నాకు ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఫేస్ చేస్తుంటే అదే టెన్షన్లో ఉంటుండే అనమాట. అరే మెటర్నిటీ లీవ్స్ ఉండయా అంటే నాకు మెటర్నిటీ లీవ్స్ ఎందుకు కావాలనుకున్నా, నాకు ఒక జాబ్ సెక్యూరిటీ అలానే ఉంటుంది. అంటే కంటిన్యూ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ కంటిన్యూ అయితే మాత్రం బెస్టే కదా. ఎందుకు మెటర్నిటీ లీవ్ పొడగొట్టుకోవాలి, మళ్ళీ 6 months శాలరీ వస్తుంది అని నేను వదులుకోలే అని చెప్పి పట్టుబడి అలానే ఉన్నాను. అట్లే కాకపోతే ప్రాసెస్ అనేది చాలా లాంగ్ పట్టిందనమాట నాకు. ఈఎస్ఐలో చూయించుకున్నాను, పాత ఈఎస్ఐదే కంటిన్యూ అయ్యేటట్టు చేసుకున్నాను. మెటర్నిటీ లీవ్ది కూడా ఎస్ అని వచ్చింది. మెటర్నిటీ లీవ్ మనకి ఎప్పుడు ఇస్తారు అంటే 9 పడ్డాకే ఇస్తారు. ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పు, ఏది చెప్పు, అస్సలు ఇవ్వలేదు. 9 పడ్డాకనే లేదు, మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మెటర్నిటీ లీవ్ అయితే కంపల్సరీ ఇస్తారు వాళ్ళు. అంటే మనకి ఫస్ట్ నాచారం హాస్పిటల్లో డాక్టర్స్ రాయాలన్నమాట మెటర్నిటీ లీవ్స్. డిస్పెన్సరీ వాళ్ళు రాయరు. మనకు నాచారం హాస్పిటల్లో నాచారం ఆర్ సనత్ నగర్ ఆ హాస్పిటల్లో వాళ్ళు రాస్తే ఇక్కడ మనకి ఓకే అవుతుంది అనమాట. ఫస్ట్ మనం వెళ్ళాల్సింది డిస్పెన్సరీకి ఒక్కసారి వెళ్తే సరిపోతుంది. ఒకసారి వెళ్ళి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. తర్వాత నువ్వు ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా డిస్పెన్సరీలో తీసుకోవాలి. కాకపోతే ఏంటి అంటే మనకి వాళ్ళు రాయాలన్నమాట. ఆ డాక్టర్స్ రాస్తేనే ఈ డిస్పెన్సరీలో ఓకే చేస్తారనమాట. ఇప్పుడు ఈఎస్ఐ మెటర్నిటీ లీవ్ ఎలా పెట్టాలి ఏంటి అనేది చెప్తాను. అంటే ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను అడగండి. అంటే ఫస్ట్ టైం ఇలా మాట్లాడ్డాము కూర్చొని, సో కొంచెం తడబడి ఉంది, కంగారు ఉంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, నేను రెస్పాండ్ అవుతాను. ఇప్పుడు ఈఎస్ఐ లీవ్ ఎలా పెట్టాలి ఏంటి, ఎప్పుడు మనకి ఎలిజిబిలిటీ ఏంటి అంటే మనకి ఒక వాళ్ళ తరపు నుంచి ఒక సర్టెన్ పీరియడ్ అయితే ఉంటుందండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 2024 అక్టోబర్ నుంచి నెక్స్ట్ 2025 సెప్టెంబర్, అంటే ఈ సర్టెన్ పీరియడ్లో వాళ్ళకి ఈఎస్ఐ కట్ అవ్వాలన్నమాట. ఆ పేపర్ నా దగ్గర లేదండి, మీకు చూపిద్దామన్నా. నువ్వు ఏ ఆఫీస్లోనన్నా చెయ్యి, ఆ కంపెనీ తరపు నుంచి నీకు ఈఎస్ఐ సంబంధం ఉండదు. ఈఎస్ఐ కట్టేది మాత్రమే చూపిస్తారు. మెయిన్గా మీరు ఏం చెక్ చేసుకోవాలంటే, అంటే నేను చేసిన మిస్టేక్ మీరే చేయకండి. ఈఎస్ఐ నెంబర్ కంటిన్యూ అయ్యేటట్టు చూసుకోండి. కొత్త ఆఫీస్కి వెళ్ళినా సరే పాతదే మనం ఎప్పటి నుంచి ఉందో అదే కంటిన్యూ అయ్యేటట్టు చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈఎస్ఐ హాస్పిటల్ ఎప్పటి నుంచి చూపించుకోవచ్చు అంటే మనం బెస్ట్ ఏంటంటే మనం స్టార్టింగ్ నుంచే చూపించుకుంటే బెస్ట్. అంటే ఏమంటారు ఈఎస్ఐ హాస్పిటల్లో చూపించుకుంటూ మనం బయట చూపించుకోవచ్చు, అది మన ఆప్షను. బట్ ఫస్ట్ నుంచి చూపించుకుంటే ఏంటి అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా వాళ్ళు మెటర్నిటీ లీవ్స్ రాస్తారు అండ్ సిక్ లీవ్ కూడా రాస్తారు. వాళ్ళు సిక్ లీవ్ రాసిస్తే మనకి ఏంటంటే ఆఫీస్లో అది సబ్మిట్ చేసి మనకు శాలరీ ఇస్తారనమాట. మెయిన్ అయితే ఎలిజిబిలిటీ చూసుకోవాలి, అంటే ఈఎస్ఐ కట్ అవుతుందో లేదో చూసుకోవాలి. మెయిన్ మన బ్రాంచ్ మనం ఉంటున్న సరౌండింగ్ డిస్పెన్సరీ చూసుకోవాలి. ఈఎస్ఐ డిస్పెన్సరీకి వెళ్ళాలి. అక్కడికి ఫస్ట్ టైం వెళ్ళి అక్కడ మనం బుక్ తీసుకొని వెళ్తే వాళ్ళు రాసిస్తారనమాట. వాళ్ళు రాసిచ్చినప్పుడు ఫస్ట్ టైం అక్కడనే వెళ్ళాలి, బుక్ రాసిస్తారు. రాసిచ్చినాక మనము హాస్పిటల్లో చెక్ చేయించుకోవాలి వీక్లీ. అంటే ఊకే డిస్పెన్సరీకి వెళ్ళాల్సి వస్తుంది, అది ఓన్లీ ట్యాబ్లెట్స్కి మాత్రమే. హాస్పిటల్లో చూపించుకొని ట్యాబ్లెట్స్ డిస్పెన్సరీలో తీసుకోవాలి. ఇప్పుడు మెటర్నిటీ లీవ్ కూడా హాస్పిటల్ వాళ్ళు రాస్తేనే డిస్పెన్సరీలో ఓకే చేస్తారు. మన ప్రాసెస్ అంతా జరిగేదంతా డిస్పెన్సరీ, మనం చూపించుకోవడం మాత్రం ఈఎస్ఐ హాస్పిటల్లో చూపించుకుంటాం అంతే. మనకు మెటర్నిటీ లీవ్ మన హెల్త్ బాగాలేకపోతే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు రాస్తారు. లేదు అంటే కంప్లీట్లీ 9 months పడ్డాకే మనకి ఈఎస్ఐ మెటర్నిటీ లీవ్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. నాకు మాత్రం 1 weekలో పడతాయి అనగా నాకు మెటర్నిటీ లీవ్ ఇచ్చారనమాట. అంటే నాకు కొంచెం
ఉమ్మనీరు తక్కువ ఉంది, సో నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి అయితే మెటర్నిటీ లీవ్ రాశారు. మెటర్నిటీ లీవ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏమేమి ఫామ్స్ అడుగుతారంటే ఫస్ట్ మనం హాస్పిటల్లో మెటర్నిటీ లీవ్ అని రాపించుకోవాలి. రాపించుకున్న తర్వాతకి డిస్పెన్సరీకి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళాక వాళ్ళకు ఫామ్ ఇస్తారనమాట. అది మనం మన కంపెనీకి తీసుకెళ్ళి ఎవరైతే ఆథరైజ్డ్ ఉంటారో ఆథరైజ్డ్ స్టాంప్ అండ్ సిగ్నేచర్ చేయించుకొని మళ్ళీ అది డిస్పెన్సరీలో సబ్మిట్ చేయాలి. అప్పుడు వాళ్ళు మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మెటర్నిటీ లీవ్స్ వస్తాయి అనేది చెప్తారనమాట. ఓకే చేసి మనకి ఇలాంటి ఒక ఫామ్ ఇస్తారనమాట. ఫామ్ 18 ఫామ్ అనేది ఇస్తారనమాట మీకు. ఇట్లా మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మెటర్నిటీ లీవ్ అనేది అయితే రాసిస్తారు. ఈ ఫామ్ ఒకటి తీసుకెళ్ళి మన ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఇంకో కాపీ వచ్చేసి మెయిన్ మనకి బ్రాంచ్ ఆఫీస్ అని ఉంటుంది అనమాట. సో అక్కడ వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి నా ఈఎస్ఐ కార్డ్ అనమాట. నా ఇక్కడ కింద ఉంటుంది అనమాట బ్రాంచ్ ఆఫీస్ ఏది అని చెప్పేసి. కరెంట్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ కింద మనకి బ్రాంచ్ ఆఫీస్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం ఈ ఫామ్ సబ్మిట్ చేయాలి. అంటే సబ్మిట్ చేయాలి అవసరం లేదు, ఈ ఫామ్ చూపిస్తే వాళ్ళు ఇంకో ఫామ్స్ అనేది ఇస్తారనమాట. అది మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే డెలివరీ అయ్యాక మనం శాలరీ క్లెయిమ్ చేసేటప్పుడు ఆ పేపర్ అయితే ఇస్తారు. ఈ పేపర్ అయితే ఒకటి ఇస్తారనమాట, రిజిస్ట్రేషన్ అండ్ ఇంకో ఫామ్ కూడా ఇస్తారు. అది నా కంపెనీకి పంపించాను. ఇలాంటి ఫామ్స్ మనకి ఇచ్చి మనకి కంప్లీట్లీ డెలివరీ అయ్యాక ఏమేమి కావాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పేసి వాళ్ళు మనకు చెప్పి ఆ పేపరు ఈ పేపర్ 2 ఇస్తారనమాట. 2 ఇచ్చిన తర్వాతకి మనకి డెలివరీ అయ్యాక అంటే కంపల్సరీ ఈఎస్ఐ హాస్పిటల్నే అవ్వాలి అని చెప్పేసి ఏమీ లేదు. మీరు బయట అయినా సరే, కాకపోతే కంప్లీట్గా డిశ్చార్జ్ ఫామ్ ఉండాలి, డాక్టర్ సిగ్నేచర్ ఉండాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికంటే బెటర్ ఈఎస్ఐ హాస్పిటల్ అవ్వడమే బెటర్ అనిపించింది నాకు. సో నేను ఈఎస్ఐ హాస్పిటల్లోనే డెలివరీ అయ్యాను. డెలివరీ అయినాక 1 మంత్ లోపు మనం వెళ్ళి డిస్పెన్సరీలో కంపల్సరీ కలవాలన్నమాట. వాళ్ళు కలిసినప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇలాంటి ఫామ్ 18 అనేది ఇస్తారనమాట. ఈ ఫామ్ 18 తీసుకెళ్ళి బర్త్ సర్టిఫికేటు, మన బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికేటు ఇవన్నీ బ్రాంచ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అందులో సబ్మిట్ చేస్తే మన శాలరీ క్లెయిమ్ అవుతుందన్నమాట. డిశ్చార్జ్ కార్డు అండ్ ఒక పేపర్, చిన్న పేపర్ లాంటిది ఇస్తారు లీవ్కి సంబంధించింది. ఆ పేపర్ కంపల్సరీ అక్కడ సబ్మిట్ చేస్తే మనకు శాలరీ అయితే వస్తుందన్నమాట. నేను ఇంతవరకు తీసుకోలేదు, నేను క్లెయిమ్ చేయలేదు. బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ అడుగుతారండి. నాకు బర్త్ సర్టిఫికేట్ రావడానికి లేట్ అయింది. నేను షార్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను నాకు శాలరీ ఫుల్ శాలరీ వచ్చిందా, హాఫ్ శాలరీ వచ్చిందా, ఎంత పడుతుంది ఏంటి అనేది తెలియదు. వాళ్ళని అయితే నేను అడిగాను, బట్ ఫుల్ శాలరీ అని చెప్పేసి అన్నారు. అండ్ దానికి తోడు ఇంకేమన్నా అంటే ఎప్పుడెప్పుడు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అడిగాను. 3 టైమ్స్ అట్లా అంటే ఫస్ట్ టైం మనం వెళ్తే సరిపోతుంది, సెకండ్ టైం నుంచి ఎవరు వెళ్ళినా వాళ్ళు క్లెయిమ్ చేసి ఇస్తా అని చెప్పేసి అయితే చెప్పారు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం పక్కా అడగండి.